ద్వితీయోపదేశ కాండంలో చూచినట్లయితే పలుమార్లు ఏమంటున్నారంటే, డు నాట్ వర్షిప్ అదర్ గాడ్స్. ఇదేమన్నా ఇన్‌సెక్యూరిటీ ప్రాబ్లమా? కాదు. డు నాట్ వర్షిప్ అదర్ గాడ్స్ లో జరిగేదేంటంటే, అటు అషేరా దగ్గరికైనా సరే, మెలెక్ దగ్గరికైనా సరే, దాగోను దగ్గరికైనా సరే, బబులోన్‌లో ఉండే దేవతలైనా సరే, ఈజిప్ట్‌లో ఉండే దేవతలైనా సరే, ఒక ముఖ్యమైన తేడాను గమనించాల్సిందేంటంటే, ఆరాధనకొచ్చినప్పుడు ముందు నీ జీవితం ఎట్లుంది అనే ప్రశ్నలు అడిగేది లేదు. నువ్వేం తీసుకొచ్చినావు? నువ్వేం సాక్రిఫైస్ చేస్తున్నావు? ఇక్కడ బెట్టు. అయితే ఎప్పుడైతే ఇశ్రాయేలీయులకు హెచ్చరికొచ్చిందో డు నాట్ వర్షిప్ అదర్ గాడ్స్‌లో దాని వెనకుండేటువంటి విషయం ఏంటంటే, ఈ మందిరానికి నువ్వు ఆరాధన చేయడానికొచ్చినప్పుడు నీ ముందు జీవితము, ఆరాధన తర్వాత నీవు జీవించబోయే జీవితానికి గ్యాప్ లేదు. హ్మ్. అది ముఖ్యమైన అన్న మళ్ళోసారి చెప్పండన్న అది. అన్య దేవతలను ఆరాధించొద్దు అని పలుమార్లు ద్వితీయోపదేశ కాండంలో ప్రస్తావించే విషయంలో మనం ఏం చూస్తున్నామంటే, ఎప్పుడైతే మోషే పిలిపించినాడో, లేక సొలొమోను పిలిపించినాడో, లేక తర్వాత ఎజ్రా నెహెమ్యాలు పిలుపులిచ్చినారో, దేవుని మందిరానికి చేరుకొనొచ్చినప్పుడు మిమ్మును మీరు శుద్ధీకరించుకొనని చెప్పినప్పటికీ, దానికి ముందు ఉండేటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఏందంటే, నువ్వు ఆయన మందిరానికి రాక మునుపే నీ జీవితం సరిగుండాలి. ఆయన మందిరంలో ఆయనను దర్శించి పోయినప్పుడు నువ్వు ఆనందించు. హ్మ్. ఆనందించడంతో పాటు నీ నైతిక జీవితం సరిగుండాలి. ఎందుకంటే తిరిగి నువ్వు మందిరానికి రావాలి. ఇలాంటి కనెక్షన్ ఆ అన్య దేవత స్థలాల్లో అట్లాంటి ఉండదు. కనెక్షన్ లేదు. అట్లాంటి సంభాషణ లేదు. అంటే క్రైస్తవ ఆరాధన అనుభవంతో, దేవుడిచ్చినటువంటి దర్శనంతో, కృతజ్ఞతతో మాత్రమే గాకుండా, హ్మ్. అది నైతిక జీవితంతో కూడా ముడిపడిందనేది మనకు హ్మ్. మొదట్లోనే గనిపిస్తుంది. ఆ పిలుపును బట్టి మనము ఆరాధన కింద ఏముంటదంటే, సిన్స్ ఐ వర్షిప్ ఎ గాడ్ హూ కేర్స్ అండ్ లవ్స్ అండ్ హూ ఈస్ హోలీ అండ్ సావరెన్. ఈ మందిరం దగ్గరికొచ్చినప్పుడు మాత్రమే గాదు నేను భక్తితో అర్పించేది. హ్మ్. ఈ మందిరాన్ని బట్టి ముందు వెనక నా జీవితమంతా అన్ని పరిస్థితుల్లో అది గూడా ఆరాధనే అనే సెన్స్ అక్కడనే దాగుంది. ద్వితీయోపదేశ కాండంలో చూచినట్లయితే పలుమార్లు